లక్షిట్పేట మున్సిపాలిటీలోని స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన లక్షిట్పేట పట్టణ మరియు మండల బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్రావు చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్లు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, చుంచు చిన్నయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మన్లు తిప్పని లింగయ్య, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, నాయకత్వం అందరు గట్టిగా కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. బటన్ అందరూ బటన్ ఏ బటన్ అందరూ ఒక చేరువలో పట్టాలి అట్లా. లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. నమస్కారం. ఈరోజు లక్షిట్పేట్ ఐబీ ప్రాంగణంలో లక్షిట్పేట్ మండలం అటు రూరల్ ఇటు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు కేసీఆర్ గారి 72వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ 2001లో అప్పుడున్న సమయంలో ఇక మళ్ళా చంద్రబాబు నాయుడుకు తిరుగులేదు, ఇక 2020 వరకు ఆయన్నే ఉంటాడు, ఇక తెలంగాణ రాదు, అసలు తెలంగాణ చర్చే లేని సమయంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి వారికి ఉన్న పదవులన్నీ కూడా రాజీనామా చేసి ఒక్కడై ముందుపడి రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలి, మహిళా సోదరుమల్ని ఏ విధంగా ఆదుకోవాలి, గరీబులను ఏ విధంగా మనం కాపాడుకోవాలి, కరోనా సమయంలో కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ కార్డు లేని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా, అంటే ఓటున్న వాళ్ళకే కాదు, ముఖ్యమంత్రికి ఓటు ద్వారా నేను ముఖ్యమంత్రి చేసిన వాళ్ళకే నేను జవాబుదారని కాకుండా మానవత్వంతో ఈ రాష్ట్రంలో ఉన్నారు, పక్క రాష్ట్రంలో పనిచేస్తారు, పక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తారు. కరోనా సమయంలో తెలంగాణ బిడ్డలా కాదా, ఐడి కార్డు ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా లేదా, ఓటు ఉందా లేదా అని కాకుండా ఎక్కడున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా వాళ్ళకు బియ్యం ఇచ్చిందంటే ఇక్కడ కేసీఆర్ గారిని చూసి మిగతా రాష్ట్రాలు స్టార్ట్ చేసినాయి. అంటే దేశం మొత్తం కూడా వారు నిండు నూరేళ్ళు చల్లగా బతకాలి, మళ్ళా రానున్న ఎలక్షన్లలో బ్రహ్మాండమైన మెజార్టీతోని కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వారి పుట్టినరోజు సందర్భంగా మేము రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఈనాడు లక్షిట్పేట మున్సిపాలిటీలోని స్థానిక ఐబీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపట్టి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ సాధించే దిశగా 9 సంవత్సరాల పరిపాలన కొనసాగించి ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకొని అన్ని విధాల దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలను కానివ్వండి, అభివృద్ధి పథకాలను కానీ తీసుకొచ్చేసి తెలంగాణ వైపు దేశం ఇటు మన వైపు చూసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మాయ మాటలకు ప్రజలు ప్రలోభపడి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారో మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, మళ్ళీ కేసీఆర్ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అందరూ కూడా వేచి చూస్తున్నారు. త్వరలోనే మరి ప్రజల ఆ ఆకాంక్ష మేరకు ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ మన కేసీఆర్ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ.